హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి వాళ్ళు అనుకున్నటువంటి పథకం ప్రకారమే, అంటే భద్రావతి వాళ్ళు వేసిన ప్లాన్ ప్రకారమే ధీరజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేటట్టుగా చేస్తారు కదా. ఒక అబ్బాయికి మామిడికాయలు డెలివరీ చేయాలి అని చెప్పేసి ఒక అతని చేతికి 2 మామిడికాయ బాక్సులు ఇచ్చి, సార్ ప్లీజ్ సార్, నా బైక్ చెడిపోయింది, మీ కార్లో నాకు లిఫ్ట్ ఇవ్వండి, నేను డెలివరీ బాయ్ని, టయానికి కానీ ఇవ్వకపోతే వాళ్ళు నా జాబ్ పోయేటట్టుగా చేస్తారు, ప్లీజ్ సార్ అని బతిమలాడుతూ ఉంటే ధీరజ్ అప్పటికి కాదు, వద్దు, కుదరదు, మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని కారులో అనవసరంగా వెక్కించుకొని నేను గొడవలు తెచ్చుకోలేను అనేసి ధీరజ్ అంటూ ఉంటే, ప్రేమ మటుకు పోనీ లేరా పాపం, ఏదో డెలివరీ అబ్బాయి అంటున్నాడు కదా పోనీ అని చెప్పేసి ప్రేమ చెప్పిందని ధీరజ్ అతన్ని కారులో ఎక్కించుకుంటాడు. కాబట్టి అతను తీసుకొచ్చినటువంటి మామిడి పండ్ల అట్టపెట్టెల్లో మత్తు పదార్థాలు ఉంటాయి. ఇదంతా కూడా ప్రభావతి, పోలీసులు అందరు కలిసి ఆడుతున్నటువంటి ప్లాన్ అన్నమాట. ఇంక ధీరజ్ అప్పటికి డౌట్ వచ్చి అతన్ని అడుగుతాడనమాట, ఏది చూపి ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి అనగానే అతను కూడా బాక్స్ ఓపెన్ చేస్తాడు. ధీరజ్ చూస్తే మామిడికాయలే ఉంటాయి. కాకపోతే ధీరజు అట్టపెట్టి కింద కల్లా చూడడు కదా పాపం, కాబట్టి ముట్టి మామిడికాయలే కనపడతాయి, మత్తు పదార్థాలు కనపడవు. ఇంకా వాళ్ళు అలా కారులో వెళ్తూ ఉంటే పోలీసులు మీ కార్ చెకింగ్ చేయాలంటారు, కారులో మత్తు పదార్థాలు దొరుకుతాయి. ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోరన్నమాట. ప్రేమ ఏడుస్తూ ప్లీజ్ సార్, అసలు మా ఆయన అలాంటి వాడు కాదు అని చెప్తూ ఉంటే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పించుకోవటానికి మాట్లాడాల్సిన మాటలే చెప్తున్నావు కదమ్మా, అదంతా మాకు తెలియదు, మీ కారులో మాకు మత్తు పదార్థాలు దొరికినాయి కాబట్టి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనేసి ధీరజ్ని తీసుకొని వెళ్ళి చితకబాది పోలీస్ స్టేషన్లో ఆ ధీరజ్ను కొడుతున్నటువంటి వీడియో కూడా తీసి భద్రావతికి పంపిస్తారనమాట. ఇంక ఈ భద్రావతి, సేన వీళ్ళందరూ పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. విశ్వ వీళ్ళందరూ అబ్బా ధీరజ్ గారికి తగిన శాఖతే జరుగుతుంది, లేదంటే నా మేనల్లుడు విశ్వ గారిని అంత బాధ పెడతాడా, అంత అవమానిస్తాడా, వారికి తగినట్టే జరిగింది అనేసి వాళ్ళందరూ తెగ సంతోషపడిపోతారు. ఇంకా ఒక లాయర్ని మాట్లాడుకుంటారు రామరాజు గారు. ఆ లాయర్ చెప్తూ ఉంటాడు, ఇదంతా కూడా కావాలని చేశారు, ఇది మీకు ఎవరైనా ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా శత్రువులు ఉన్నారా రామరాజు గారు అనేసి, ఇంకా అలాగే ధీరజ్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఆరా తీస్తూ ఉంటారు లాయర్ గారు. అప్పుడే ప్రేమకి డౌట్ వస్తుంది, ఇదంతా కూడా మా నాన్న వాళ్ళు చేసిన పనేను, మా అత్తయ్య చేసిన పనేను, వాళ్ళ పని చెప్పాలి అని చెప్పేసి ప్రేమ జైల్లో ఎవ్వరికి, అంటే పోలీస్ స్టేషన్లో ఎవ్వరికి చెప్పకుండా గబగబా భద్రావతి వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తుందన్నమాట. పోలీస్ స్టేషన్కి అప్పటికే రామరాజు గారు, బుజ్జమ్మ, ఇంకా నడిపికోడలు నర్మద వీళ్ళందరూ వచ్చేసి ఉంటారు కదా, మనోజు, వీళ్ళందరూ కూడా వాళ్ళు లాయర్ గారితో మాట్లాడి తిరిగి చూసేపాటికి ప్రేమ కనపడదన్నమాట. అప్పుడే నర్మద అంటుంది, అత్తయ్య మామయ్య ఇప్పుడు దాకా ప్రేమ ఇక్కడే ఉండాలి కదా, మరి ప్రేమ లేదేంటి, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అందరూ కూడా వెతుక్కుంటూ ఇంటి దగ్గరికి వాళ్ళు బయలుదేరుతారు. ఈలోపే ప్రేమ ఇంటి దగ్గరికి వస్తుంది. వాళ్ళ పుట్టింటి ఎదర గేట్లు ఉంటాయి కదా, వాటిని ఒక్క కాలుతో ఒక తన్ను తంతుందనమాట. తన్ని ఇంటి లోపలికి వెళ్ళి భద్రావతి బయటికి రా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా భద్రావతి కోపంగా బయటకు వచ్చి, ఏంటే నీ మేనత్తనే పేరు పెట్టి పిలిచే అంత గొప్పదాని వైపోయావా, అంత పెద్దదాని వైపోయావా అని చెప్పేసి ప్రేమని అడుగుతూ ఉంటుందన్నమాట. ఇదిగో మర్యాద అనేది వయసును బట్టి వస్తుంది, నీకు అసలు నీకేమన్నా మర్యాద ఇచ్చేంత అసలు ఏమన్నా కనపడుతున్నావా, నా భర్తని అనవసరంగా ఇలాగ అరెస్ట్ చేపించి పోలీస్ స్టేషన్లో పెట్టించి చితక బాధిస్తావా, అసలు నీకు ఏమన్నా కొంచెం అన్నా అనిపించట్లేదా, ధీరజ్ లాంటి మంచివాడిని ఇలాగ కష్టాలు పెట్టడం నీకేమైనా మంచిగా అనిపిస్తుందా, నా భర్తను నువ్వెందుకు అరెస్ట్ చేపించి పోలీస్ స్టేషన్లో పెట్టించావు అనేసి గట్టిగానే ప్రేమ భద్రావతిని అడుగుతూ ఉంటుంది. ఇంకా అందరూ 1 by 1 అందరూ వచ్చేస్తారనమాట అక్కడికి. ఏంటంటే ప్రేమ వాళ్ళ అమ్మ, నానమ్మ అందరూ కూడా అలాగే బయటకు వచ్చేసి, ఏంటే ప్రేమ నువ్వు మాట్లాడేది, ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేశారా అనేసి వాళ్ళ నానమ్మ అడగగానే, అవును నానమ్మ, ఇదిగో అత్తయ్య నాన్న వీళ్ళందరూ కలిసి ధీరజ్ మీద లేనిపోని కేసులన్నీ పెట్టి మత్తు పదార్థాల కేసులో ఇరికిచ్చి పోలీసులు చితకబాదేటట్టుగా చేసి స్టేషన్లో పెట్టించారు నానమ్మ నా ధీరజ్ని అని ప్రేమ ఏడుస్తూ ఉంటే, అప్పుడే భద్రావతి అంటుంది, ఏంటే ధీరజ్ని అరెస్ట్ చేయించి పోలీసులు కొట్టారని నువ్వు అంత బాధపడుతున్నావే, మరి మీ అన్నయ్య విశ్వ అన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉండేటట్టుగా చేసింది ఎవరే, నీ భర్త కాదా, మరి నీకు అప్పుడు కోపం రాలేదా, ఆ ధీరజ్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకుని ఏంటి మా అన్నయ్యని అరెస్ట్ అయ్యేటట్టుగా చేశావు, మా అన్నయ్యని స్టేషన్లో పెట్టావేంటి అని చెప్పేసి అప్పుడు నీ నోరు ఏమైపోయిందే, అంటే అన్న మీద ఉన్నటువంటి ప్రేమ చచ్చిపోయిందా, ఇప్పుడు నీ భర్త మీద ప్రేమ వచ్చిందా, అలాంటి అల్లాటప్ప ఫ్యామిలీలో కోడలు అయిన తర్వాత నీ బుద్ధి కూడా మారిపోయింది, వాళ్ళకలాగేను చీపుగా మారిపోయావు నువ్వు అనేసి
ఇంక నోటికి వచ్చినట్టుగా ప్రేమను తిడుతూ ఉంటుందన్నమాట భద్రావతి. అప్పుడే ప్రేమ అంటూ ఉంటుంది, మీరందరూ ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు. ఆ ఇంట్లో మనుషులందరూ కూడా ఒకరికొకరు కష్టం వస్తే తోడు నీడగా ఉంటారు, అంతేగాని ఒకరి మీద ఒకరు కక్ష సాధింపులు చేసుకోరు. ఈ ఇంట్లో వాళ్ళకలాగా ఎప్పుడు కూడా వాళ్ళని చంపుదాం వీళ్ళని చంపుదామని ఆలోచించే రకం కాదు ఆ మెట్టినింటి వాళ్ళు. చూడు భద్రావతి, నీకు ముందే చెప్తున్నా, నా భర్త ఏ తప్పు చేయలేదు, నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపించి నువ్వు నా భర్తను బయటికి తీసుకొని వస్తావా, లేదంటే నేనేం చేయగలను నిరూపిస్తా అనేసి అనగాని, ఏంటే ఈ భద్రావతికే క్లాస్ పీగుతున్నావేంటి, మర్యాదగా నా ఇంట్లోకి పోవే, అసలు ఆ ఎదురింటి వాళ్ళని పొగుడుకుంటూ మా ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటే మేము వింటూ ఉన్నాం చూడు, నిజంగా నిన్ను మామూలుగా కాదు, పా నువ్వు ముందు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా ప్రేమను చేపట్టుకొని లాక్కొని వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే ఇంకా భద్రావతి వాళ్ళ అమ్మ గట్టిగా, ఏంటి భద్రావతి, నీకేమైనా మైండ్ పోయిందా, ఇంటికి వచ్చిన ఆడపిల్ల మీద ఎలాగైనా ప్రవర్తించేది, అసలు నీకేమైనా బుర్ర పని చేస్తుందా, పని చేయట్లేదా, ఇంటికి వచ్చిన ఆడపిల్ల కష్టాల్లో వస్తే తనకి సహాయం చేయాల్సింది పోయి హెల్ప్ చేయాల్సింది పోయి తన చేతి పట్టుకొని బయటికి లాక్కు వెళ్తావా, అసలు నీకు బుద్ధి ఉందా లేదా అనేసి గట్టిగా అరిచేసి ఇంకా ప్రేమని, మా ప్రేమ ఏం కాదు ధీరజు బయటకు వస్తాడు తల్లి అనేసి చెప్తూ ఉంటే అప్పుడే పాపం ప్రేమ వాళ్ళ అమ్మ కూడా అంటుంది, ప్లీజ్ వదిన గారు ఈ కక్షలు అవన్నీ కూడా పక్కన పెట్టండి, ఎందుకంటే ఇప్పుడు ధీరజ్కి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మీరు పోలీస్ స్టేషన్లో పెడితే నా కూతురు ఏదైనా అఘాయిత్యం చేసుకుందనుకో మా జీవితం నాశనం అయిపోతుంది, నాకు నా కొడుకు నా కళ్ళు రెండు కళ్ళ లాంటి వాళ్ళు, ఇద్దరిలో ఎవరికి కష్టం వచ్చినా నేను తట్టుకోలేను, ప్లీజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ధీరజ్ బయటకు వచ్చేటట్టు చెయ్యండి వదిన గారు అనగానే భద్రావతి అంటుంది, నువ్వు నోరు మూసుకో అని చెప్పేసి గట్టిగా సేనా భార్యని అంటుందన్నమాట. పాప మా సేనా భార్య గప్చుప్ అయిపోతుంది. ఇంకా ప్రేమని చేయి పట్టుకుని బయటికి లాక్కొని అలా విసిరైపోతూ ఉంటే అప్పుడే రామరాజు వాళ్ళ ఫ్యామిలీ ప్రేమను వెతుక్కుంటూ అక్కడికి వస్తూ ఉంటారు కదా. ప్రేమని నెట్టేయబోతూ ఉంటే నర్మదా గబగబా వెళ్ళి కింద పడబోతున్నటువంటి ప్రేమను పట్టుకుంటుంది అనమాట. ప్రేమ అనేసి గట్టిగా అరిచి పట్టుకుంటుంది. అప్పుడే ఇంకా భద్రావతి కూడా కోపంతో ఊగిపోతూ చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే కింద పడిపోతున్న ప్రేమని నర్మదా పట్టుకుంది కదా. అప్పుడే ప్రేమ చెప్తూ ఉంటుంది, ఏంటమ్మా ప్రేమ, ఏంటి ఎందుకు వచ్చావు తల్లి ఇక్కడికి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అనేసి అనగానే, మావయ్య గారు ధీరజు అరెస్ట్ అవ్వడానికి కారణం ఇదిగో ఈ భద్రావతి వాళ్ళే, వీళ్ళే లేనిపోని కేసులన్నీ పెట్టి ధీరజ్ అరెస్ట్ అయ్యేటట్టుగా చేశారు, అది అడగటం కోసమే వచ్చాను అనగానే ఒక్కసారిగా బుజ్జమ్మకి మైండ్ చెడిపోయినంత పని అవుతుంది. ఏంటే ప్రేమ అంటే అన్నానంటారు కానీ నా కొడుకు ధీరజు అరెస్ట్ అవడానికి కారణం వీళ్ళేనా అనగాని, అవునత్తయ్య గారు వీళ్ళే, నాకు అనుమానం వచ్చి వీళ్ళని అడిగితే వీళ్ళు ఒప్పుకున్నారు కూడా, కాకపోతే ధీరజుని మటుకు బయటికి తీసుకురారంట అనేసి చెప్పగానే అప్పుడే ఇంకా బుజ్జమ్మ ఏడుస్తూ, మీకు దండం పెడతాను, నా కొడుకు మీద ఉన్నటువంటి కేసు కొట్టేపిచ్చి వాడు బయటకు వచ్చేటట్టుగా చెయ్యండి, నా కొడుకు చాలా మంచివాడు, వాడి మీద అలాంటి కేసులు పెట్టడం మీకేమైనా అసలు మంచిగా అనిపిస్తుందా, అలాంటి అమాయకుడి మీద మీకు ఎలా కేసు పెట్టాలనిపిస్తుంది అని చెప్పేసి పాపం బుజ్జమ్మ వాళ్ళ అక్క చేపట్టుకొని బతిమలాడబోతూ ఉంటే అప్పుడే చెప్తూ ఉంటుందన్నమాట, ఏంటి నీ కొడుకు పోలీస్ స్టేషన్లో ఉంటేనేమో నీకు అంత బాధగా ఉంది, మేనల్లుడు పోలీస్ స్టేషన్లో ఉంటే నీకు బాధగా అనిపించలేదా, ఏంటండి మా మేనల్లుడిని అరెస్ట్ చేపించి పోలీస్ స్టేషన్లో పెట్టారు అనేసి నీ మొగుడిని అడగలేకపోయావా, ఇప్పుడు నా ఇంటి మీదకి నా మేనకోడలను పంపిస్తావా, ఇది అంతటికే కారణం నువ్వు కదంటే అనేసి ఇంకా భద్రావతి నోటికి వచ్చినట్టుగా బుజ్జమ్మను కూడా తిడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే నర్మదా జోక్యం చేసుకుంటుంది, అయినా కూడా ధీరజ్ లాంటి మంచివాడి మీద ఇలా కేసు పెట్టడం మీకేమైనా న్యాయంగా అనిపిస్తుందా, మనందరం ఒకటే కదా, అలాంటి అయినప్పుడు ఒకరి మీద ఒకరు ఇలా కేసులు పెట్టుకుంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, మనం బాధపడితే ఎవరికి బాగుంటుంది చెప్పండి అనేసి నర్మదా పద్ధతిగానే అడుగుతూ ఉంటుంది. అప్పుడే భద్రావతి అంటుంది, ఏంటి నీ మరిది అరెస్ట్ అయ్యాడని చెప్పేసి ఇప్పుడు మనందరం ఒకటే అది ఇదని చెప్పేసి బంధాలు కలపటానికి వచ్చావా, ఎప్పుడో నా చెల్లి చచ్చిపోయిందని నీళ్ళు వదిలేశాను, ఇప్పుడు అసలు నాకు నా చెల్లి పిల్లలు అది ఇది అనేసి ఏ బంధాలు లేవు అని గట్టిగా భద్రావతి చెప్తుంది. ఇంకా అప్పుడే పాపం రామరాజు గారు కూడా పోనివ్వండి, ఈ గొడవలన్నీ వద్దు, నా కొడుకుని బయటికి తీసుకొని రండి, వాడు అమాయకుడు, వాడు తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పేసి కష్టపడి కారు కొనుక్కున్నాడు, నేను డబ్బులు ఇస్తానన్నా కూడా తీసుకోకుండా వాడు కష్టపడి వాడు బాధలు అడిపడి మొత్తానికి కారు కొనుక్కొని వాడి జీవితం వాడు గడుపుతున్నాడు, ఇప్పుడిప్పుడే ధీరజు ప్రేమ సంతోషంగా ఉండటానికి చూస్తున్నారు, అలాంటప్పుడు వాళ్ళిద్దరిని విడగొట్టి అలా పోలీస్ స్టేషన్లో అలా ఉంచడం మీకేమన్నా భావ్యంగా అనిపిస్తుంది
ఉందా? ఏదైనా శిక్ష వెయ్యాలి అనుకుంటే నా మీద వెయ్యండి, నా కొడుకు మీద ఎందుకు అని చెప్పేసి రామరాజు 2 చేతులు జోడించి వాళ్ళకి దండం పెడుతూ ఉంటే ఒక్కసారిగా దెయ్యాలు నవ్వినట్టుగా విశ్వాసేన భద్రావతి నవ్వుతూ ఉంటారన్నమాట పగలబడి. ఏంట్రా రామరాజు, నువ్వు ఏదో గర్వంగా నాకు నా కొడుకులున్నారు, నన్ను ఎవరు ఏమీ చేయలేరని గర్వంగా కాలరెత్తుకొని తిరిగి నువ్వు ఇవాళ నీ కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్పేసి 2 చేతులు జోడించి మాకు దండాలు పెట్టి మరీ బతిమలాడుకుంటున్నావా? ఒకప్పుడు ఏమైందిరా, నా మేనల్ని కూడా విడిపియ్యి అని చెప్పి నేను వచ్చి బతిమలాడుకున్నప్పుడు నీ మనసు కరగలేదుగా, మరి ఇప్పుడు మా మనసు ఎలా కరుగుతుంది? దిక్కున్న దగ్గర చెప్పుకోండి, వాడికి బాగా బుద్ధి రావాలి, వాడు కొన్ని సంవత్సరాల పాటు పోలీస్ స్టేషన్లోనే ఉండాలి అని చెప్పేసి భద్రావతి అంటూ, ఇదిగో నీ మా కొడుకు బయటికి రావాలంటే ఒకటి పరిష్కారం అని చెప్పేసి భద్రావతి అంటుంది. అప్పుడే ప్రేమ వీళ్ళందరూ ఏంటి అది చెప్పండి అనగానే, ఇంకా ప్రేమ, నువ్వు ఆ ఇంటితోటి బంధాలు బంధుత్వాలు అన్నీ వదిలిపెట్టేసి మన ఇంటికి రావాలి, ధీరజ్ని నీ మనసులోంచి తీసేయాలి, నీకు భర్తలాగా అసలు ఊహించుకోకూడదు అని చెప్పేసి మొత్తం ప్రేమకే ఛాన్స్ ఇస్తారన్నమాట. ఇంకా అప్పుడే ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అత్తయ్య అనేసి అనగానే, నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థమవుతుంది, చెప్పాను కదా, నీ ధీరజ్ బయటికి రావాలి అంటే నువ్వు ఆ ఫ్యామిలీ నుంచి శాశ్వతంగా విడిపోయి మన ఇంటికి వచ్చేసేయాలి, నువ్వు పెళ్లి కాకముందు ఏ విధంగా ఉన్నావో మన ఇంట్లో కూడా అలా ఉంటేనే నీ ధీరజ్ బయటకు వస్తాడు, ఆలోచించుకొని మీరేం మాట్లాడుకుంటారో చెప్తే దాని ప్రకారం నేను మాట్లాడుకుంటాం అని చెప్పేసి మొత్తానికి భద్రావతి ఫ్యామిలీ ఆఫర్ ఇచ్చి ఆ లోపలికి వెళ్ళిపోతుంది. రామరాజు గారి ఫ్యామిలీ కూడా ఇంటి లోపలికి వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా పాపం బుజ్జమ్మ కూర్చొని ఒకటే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ దగ్గరికి నర్మద వస్తుంది. ఎందుకు అత్తమ్మ అలా ఏడుస్తున్నావు చెప్పు, అలా ఏడో మాకు అత్తమ్మ, నాకు చాలా బాధగా ఉంది అనేసి అనగానే, ఏడుపు తప్ప ఇప్పుడు ఏం మిగిలిందే, అన్యం పుణ్యం ఎరగనివాడు ఆ చిన్నోడు పాపం పోలీస్ స్టేషన్లో ఉండటానికి కారణం నేనే కదా, ఆ రోజు ప్రేమని ఇచ్చి ధీరజ్కి పెళ్లి చేయకుండా ఉంటే నా కొడుకు గతి పట్టేది కాదు కదా, నేనే కదా బలవంతంగా, వాడు పాపం ప్రేమ అంటే నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోను అంటూ ఉన్నా సరే నా పుట్టింటి పరువు తీయమాకు అని చెప్పేసి 2 చేతులతో దండం పెట్టి మరీ నా కొడుకు చేత ప్రేమ మెడలో తాలిపు కట్టించాను కదా, కాబట్టి దీని అంతటికీ కారణం నేనే కదా అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే నర్మదా చెప్తూ ఉంటుంది, మీరు చేసింది మీరు అనుకుంటుంది తప్పు కాదు అత్తయ్య గారు, ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి, ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు కదా, ఆ రోజు ప్రేమకి అన్యాయం జరగకూడదని మీరు ధీరజ్ చేత తాళి కట్టించారు, దాని గురించి ఇప్పుడు ఆలోచించి బాధపడటంలో ఎటువంటి విలువ లేదు కదా అనేసి నర్మదా చెప్తూ ఉంటే, అసలు ధీరజ్కి ప్రేమకి పెళ్లి చేయకపోతే వాళ్ళు ఈ విధంగా కక్ష కట్టేవాళ్ళు కాదు కదా, నా కొడుకుని ఎప్పుడు ప్రశాంతంగా ఉండనిచ్చారు, ప్రేమతో పెళ్ళైన తర్వాత ఎప్పుడు చూసినా వాడిని కొట్టడం తిట్టడం ఒక్కోసారి అయితే చంపేయాలని కూడా చూశారు కదా అని చెప్పేసి తలుచుకొని ఏడుస్తూ, మొదటిసారిగా ధీరజ్కి ప్రేమకి అనవసరంగా నా చేతులతో పెళ్లి చేశానని ఇప్పుడు నేను బాధపడుతున్నాను నర్మదా అని చెప్పేసి బుజ్జమ్మ చెప్పి మరీ బాధపడిపోతూ ఉంటే, అక్కడే ఒక ప్లేస్లో ఉండి ప్రేమ వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుందన్నమాట. అత్తయ్య కూడా ఇలా ఫీల్ అవుతున్నారా, ధీరజ్ని నేను పెళ్లి చేసుకోవటం వల్లేనా ధీరజ్కి ఇన్ని కష్టాలు అని చెప్పేసి తను కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే నర్మద అంటూ ఉంటుంది, మీరు బాధపడమాకండి అత్తయ్య గారు, ధీరజ్ ఎటువంటి తప్పు చేయడు, నిజంగా ధీరజ్ లాంటి వాడు ప్రేమకు భర్తగా దొరికినందుకు ప్రేమ వాళ్ళ అమ్మా నాన్న ధీరజ్ కాళ్ళు కడిగి తల మీద చల్లుకోవాలి, అంత మంచివాడు, కాకపోతే వాళ్ళు ధీరజ్ మంచితనం అర్థం చేసుకోకుండా ధీరజ్ని అంత పెడుతున్నారు, ఏదో ఒకరోజు ధీరజ్ గురించి తెలుసుకుంటారు, అందరి ముందు క్షమాపణలు అడుగుతారు అని చెప్పేసి ఇంకా నర్మద మంచిగా జవాబు చెప్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యకి. ఇంకా ప్రేమ చాలాసేపు బాధపడుతుంది, ఏడుస్తుంది, ఆలోచిస్తుంది, అయ్యో ధీరజ్ భోజనం చేయలేదు కదా అనేసి గబగబా వంట చేసి ధీరజ్కి పోలీస్ స్టేషన్కి వంట తీసుకొని వెళ్తుంది. అక్కడే లేడీ కానిస్టేబుల్ ఉంటే, అమ్మ మా ఆయన పొద్దు నుంచి ఏమీ తినలేదు, భోజనం పెడతాను అంటే, అమ్మ ఇన్స్పెక్టర్ వస్తే ఒప్పుకోడమ్మా, సరే అతను బయటికి వెళ్ళున్నాడు, వచ్చేలేపు త్వరగా పెట్టేయమ్మా, అతను చూశాడంటే నా జాబు తీసేస్తాడు, నాతో గొడవ పెట్టుకుంటాడు అని చెప్పేసి పాపం లేడీ కానిస్టేబుల్ పాపం అనుకొని ఇంకా పాపం ప్రేమని ధీరజ్ దగ్గరకు పంపిస్తుంది. ధీరజ్ ప్రేమని చూసి, ఏంటి రాక్షసి ఈ టయాన పోలీస్ స్టేషన్కి వచ్చావు నువ్వు అనగానే, పొద్దున్నుంచి నువ్వేం తినలేదు కదరా, నీకు భోజనం తీసుకొని వచ్చాను, నువ్వు లేకపోతే నాకు కూడా ఉండాలనిపించట్లేదురా ధీరజ్, నువ్వు ఎక్కడుంటావో నాకు కూడా అక్కడే ఉండాలనిపిస్తుంది, నువ్వు తినకుండా ఉంటే నా ప్రాణం కుట్టుకులాడుతుంది, తినరా ధీరజ్ అనేసి ప్లేట్లో అన్నం తీసి పెట్టబోతూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే